ठीक है ना? हाँ मेरा कहना है. హాయ్ గైస్, అయితే ఇప్పుడు నేను ఢిల్లీ రైల్వే స్టేషన్లో వచ్చిన. ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చిన. ఈ అంకుల్ నాకు ఇక్కడ కలిసిండు. అయితే నేను డెహ్రాడూన్ నుంచి డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి బండి వేసిన. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి బండి వేస్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు బండి వేయాలంటే టికెట్ ఉండాలంట, స్లీపర్ ఉండాలి, జనరల్ పని చేయదు, మళ్ళీ స్లీపర్ ఉండాలంట. సో ఇప్పుడు స్లీపర్ టికెట్ బుక్ చేసుకొని నేను మళ్ళా ఇప్పుడు బండి ఉంది ఇక్కడ, ఇది బండి అంకుల్ తీసుకొని వెళ్తున్నాడు. బండి యాక్చువల్లీ ఇండియన్ రైల్వేస్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే మధ్య మధ్యలో నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఇట్లా ట్రాక్ మధ్యలో నడుస్తుంటే అవి అన్ని వెరైటీ కనిపిస్తాయి, మంచిగా ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేయండి. अच्छा 2-3 ओके आपकी गाड़ी है 5 नंबर. हाँ अच्छा. 8 ये 8 पे जा रही है. ये 8 पे जा रही है गाड़ी आ गई. या ये 3 चेक कर दिया. ये 3 पे गाड़ी आएगी. मैं 1 चेक कर दिया, 2 चेक कर दिया, 3 चेक कर दिया, 4 भी चेक कर दिया. मैं 5-6 नहीं चेक कर दिया. రైల్వే ట్రాక్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. అంకుల్కి తెలుగు అర్థమవుతుంది కదా, నువ్వు అంటున్నాడు అంతే. సో గైస్, మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే, యాక్చువల్లీ రైల్వే దాంట్లో 350 కిలోమీటర్స్ అంటే 350 కిలోమీటర్స్ రేడియస్లో మనకి టికెట్ అవసరం ఉన్నదంట, ఏ బండికైనా సరే. సో 350 కిలోమీటర్స్ రేడియస్లో ఏ స్టేషన్ ఉన్నా సరే పంపించుకోవచ్చు వితౌట్ టికెట్. సో లాంగ్ డిస్టెన్స్ అయితే మనకి టికెట్ కంపల్సరీ ఉండాలంట. సో టికెట్ ఉండాలి, ప్లస్ టికెట్ బుక్ చేసుకున్నాక మనము వెహికల్ని కూడా బుక్ చేయాలన్నమాట. సో టికెట్ కూడా మనకి జనరల్ టికెట్ పనిచేయదు, ఓన్లీ స్లీపర్ టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు. సో జనరల్ టికెట్ అయితే అలౌ ఉండదు. సో టికెట్ తీసుకొని మనం బండి మళ్ళీ బుకింగ్ అదంతా రాసుకొని బండికి ఇంత ఛార్జెస్ అని ఉంటుంది అనమాట. ఆ ఛార్జెస్ కూడా మనం పే చేయాలి. ఆ ఛార్జెస్ పే చేసేసినాక మనకి బండి అనేది లోడింగ్ అయిపోతుంది. మన ఈ పేపర్లు ఇచ్చినాము. आपका नाम क्या है भाई? कालू. अच्छा, मैं ब्लॉग बना रहे इसलिए. हाँ मेरा भी बना रहे. अरे बना रहे यार. आप नहीं, आपका नंबर दे दो, इसमें डाल देगा. मेरा नंबर क्या करो, कालू को नंबर लो ना. हाँ कालू का नंबर ले लो. कालू का नंबर है ना मेरा. हाँ कालू का नंबर तो है, मैंने बात करी. हाँ आपका नाम क्या है अंकल? विजय. मेरा मालिक का नाम भी विजय. वो विजय देखो, विजय चौधरी. अच्छा. वो भी विजय, मैं भी विजय. अच्छा ठीक है. फोन आ गया, आप काम करो, टिकट कंफर्म होना चाहिए. సో గైస్, నాకు ఇక్కడ కాలు బై ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నా దగ్గర టికెట్ లేదు కదా. సో జనరల్ టికెట్ అయితే తీసుకొని బండిని వేయలేము. ఆయన ఏజెన్సీ అనమాట. సో ఆయన ఢిల్లీ రైల్వే స్టేషన్లోనే ఉంటాడు. సో అది ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు. సో మీకు అర్థం కాదని నేను తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను బండి పంపిస్తా, కాకపోతే నేను టికెట్ బుక్ చేసి మీ బండి అనేది నేను లోడ్ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సో ఆయన ఏజెన్సీ కాబట్టి ఆయన కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. కాకపోతే ఏంటంటే, మనకి బండి అనేది 1 వీక్ లోపు హ్యాండ్ ఓవర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా వాళ్ళు తీసుకోరనమాట. సో టికెట్ అనేది కన్ఫర్మ్ ఉంటేనే మన బండి లోడింగ్ అవుతుంది. సో ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీ బండి నేను పంపిస్తాను, ఫస్ట్ నేను టికెట్ బుక్ చేస్తాను, టికెట్ బుక్ చేసినాక మీకు పిఎన్ఆర్ నెంబర్ అవన్నీ ఇచ్చేస్తాను, బండి లోడ్ అవుతుంది, మీకు మెసేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి చెప్పాడనమాట. సో కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే ఢిల్లీ కాబట్టి మనం ఏం నమ్మలేం. సో ఆ బండికి వచ్చేసి 5,000 అన్నాడు. 5,000 అయితే నాకు ప్రైవేట్లోనే ఇవ్వచ్చు కదా అంటే, నేను ప్రైవేట్లో మళ్ళీ అంత రిస్క్ చేయలేను, ఎందుకంటే ప్రైవేట్ బాగానే ఉంటుంది కానీ నేను అంత రిస్క్ చేయలేను. ఇప్పుడు చెప్పలేము, నాకు కొంచెం నార్త్ అనేసరికి కొంచెం భయం వేస్తుంది. సో అందుకే ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ అని ఉంటాడు ఈయన, చాలామంది బండ్లు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అక్కడ ఇంకా చూస్తున్నారు కదా, ఆయన అవన్నీ తీసుకున్న హ్యాండ్ ఓవర్ బండ్లు అనమాట.
సో కొంచెం ఇంకా ధైర్యం తెచ్చుకొని నేను ఈయనకి ఇచ్చేసిన బండి. సో నాకు 4500లో బండి ప్యాకింగ్ అయిపోయింది. ప్యాకింగ్ అయిపోయాక ఆయన పంపిస్తా అన్నాడు. సో నాకు ప్రాసెస్ వచ్చేసి ఒక పిఎన్ఆర్ నెంబరు అవన్నీ నాకు మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. బండి లోడింగ్ అయినా మెసేజ్ వస్తుంది, బండి అన్లోడింగ్ అయినా మెసేజ్ వస్తుంది. సో ప్రాబ్లం లేదు. ఇది మనకి ఈ ఫామ్ ఉంటుంది అనమాట. ఈ ఫామ్ మనం ఫిల్అప్ చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన చూసుకుంటారు, మనకు ప్రాబ్లం లేదు. సో గైస్ బండి లోడింగ్ ఇచ్చేసిన. ఇప్పుడు నేను ఢిల్లీ ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. చూడండి స్ట్రీట్ అయితే ఇంత వరస్ట్ ఉంటుందంటే. సో గైస్ నేను ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు నిజాముద్దీన్ దగ్గర ఉన్నా కదా, అక్కడ ఉన్న లొకేషన్ చూపిస్తా చూడండి. ఎంత వరస్ట్ ఉందంటే ఏరియా, అసలు ఎట్లుంటున్నారో బాబు మీరు, నాకు అది అర్థమైతే లేదు. చాలా వరస్ట్ ఉంది. ఇదంతా ఏరియా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఏరియా అంతా. ఎట్లా ఉంటున్నారో ఏందో అర్థమవుతుంది ఏరియాలో. సో గైస్ నేను ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన, మీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట ఢిల్లీలో. అంటే నేను నా బండి లోడింగ్ అయిపోయాక, అంటే ఆయనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చినాక నేను ఏరియాస్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ నాకు ఈవినింగ్ అయితే ట్రాఫిక్ అయిపోతుంది అని చెప్పేసి నేను బయలుదేరిపోయినా. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.